everybody. So all my dear 9th class student, ఈ వీడియో మీ అందరి కోసం. సో 9th class బయాలజీలో ఫస్ట్ చాప్టర్ సెల్. ఏపీ వాళ్ళకి ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనేది పేరు ఉంటుంది. దాదాపు ఈ చాప్టర్ ఆల్మోస్ట్ 95% సేమే ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి. సో తెలంగాణ వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా చాప్టర్స్ ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ బయాలజీ సిలబస్ అయితే సేమే ఉంటుంది. సో ఇద్దరు వినొచ్చు, ఎలాగో సెపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ వీడియో మీ అందరికి FA1 ఎగ్జామ్ లో, అలాగే SA1 హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అప్పుడు, అలాగే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఒక క్విక్ రివిజన్ కోసం చాలా అంటే చాలా పనికి వస్తుంది. ఓకే, సో లెట్ us begin the chapter సెల్. లైవ్ సెషన్స్ లో మనం చేస్తూనే ఉంటాము, బట్ రికార్డెడ్ సెషన్ లో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ఇక్కడ లైవ్ చాట్ అనేది ఉండవు. వన్ షాట్ లో కంప్లీట్ వీడియో అనేది కూడా అయిపోతుంది. ఓకే, సో లెట్ us begin సెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ అంటే ఏంటి? వెన్ ఎవర్ వీఆర్ స్టార్టింగ్ ద చాప్టర్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, దాంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఇస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? అలాగే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? దానికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ సెల్. ఓకే, సో లివింగ్ బాడీస్ లో సెల్ అనేది పార్ట్. ఓకే, సెల్ అనేది ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. మీరు ప్లాంట్స్ తీసుకోండి ఆర్ యానిమల్స్, ఎనీథింగ్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఆర్గానిజం, ఇట్ షుడ్ బి లివింగ్, దెన్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఓకే, సో if I have to define cell, ఒక సెల్ ని డిఫైన్ ఎలా చేస్తాము? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఇట్స్ కాల్డ్ సెల్. ఓకే, సో యాక్చువల్లీ ఏమైతుంది, వెన్ ద సెల్స్ కంబైన్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ ద టిష్యూ. ఓకే, ఒక్కొక్క సెల్ ఇట్లా కంబైన్ అయ్యి ఏమి ఫామ్ అవుతుంది? మనకు టిష్యూ. అలాగే టిష్యూ ఎప్పుడైతే కంబైన్ అవుతుంది, టిష్యూ కాంబినేషన్ లో మనకు ఫామ్ అయ్యేది నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్గన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్, లివర్, ఇంటెస్టైన్, మౌత్, ఈసోఫేగస్, ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్, అగైన్ దే కెన్ కంబైన్ అండ్ ఫార్మ్ ఆర్గన్ సిస్టమ్. వాట్ నానా? ఆర్గన్ సిస్టమ్. ఓకే, సో ఆర్గన్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్. సో అది ఒక సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆర్గన్ సిస్టమ్. ఆ ఆర్గన్ సిస్టమ్ లోపల వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్గన్స్, అండ్ ఆర్గన్స్ ఆర్ మేడప్ ఆఫ్ tissues are made up of cells. Okay, so many cells will combine and form tissue. దాని తర్వాత it will be organ system. Okay, so మనము సెల్ అని మాట్లాడుతున్నాము. అసలు who discovered cell? This is a very important question. And సెల్ అనేది ఎవరు డిస్కవర్ చేశారు అంటే, the very popular scientist, ఆ సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ హుక్. ఓకే, సో సెల్ వాజ్ యాక్చువల్లీ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. లెట్స్ మీట్ రాబర్ట్ హుక్. ఓకే, సో హీ ఈజ్ రాబర్ట్ హుక్. అతనే సెల్ ఏంటి అని డిస్కవర్ చేశారు. డిస్కవర్ చేసిన తర్వాత లైక్ సెల్ మీద సెల్ థియరీ వచ్చింది, సెల్ థియరీని మాడిఫై చేయడం వచ్చింది, అవన్నీ తర్వాత సంగతి. కానీ ఫస్ట్ సెల్ ని డిస్కవర్ చేసేది రాబర్ట్ హుక్. ఎలా డిస్కవర్ చేశారు? ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న స్టోరీ లాగా ఉంటుంది. అది యు ఆర్ సపోజ్ టు నో వాట్ ఈస్ దట్. సో రాబర్ట్ హుక్, వాట్ హీ వాస్ డూయింగ్ నా, హీ టుక్ ఓక్ ట్రీ. ఓకే, ఓక్ ట్రీ కాక్ ని తీసుకున్నాడు. ఓకే, సో ఓక్ ట్రీ కాక్ ని ఒక స్లైస్ తీసుకొని మైక్రోస్కోప్ కింద హీ అబ్జర్వ్డ్. అయితే మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు స్మాల్ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ కనిపించింది. ఆ స్మాల్ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్ ఏంటి? అవి చిన్న టైనీ రూమ్స్ అన్నమాట. ఇప్పుడు హనీ కోంబ్ ఉంటుంది కదా, హనీ బీది, ఆ హనీ కోంబ్ లో ఇట్లా అయితే చిన్న రూమ్స్ ఉంటాయి కదా, హెక్సాగనల్ రూమ్స్ లాగా. అలానే ఈ ఓక్ ట్రీ కాక్ లో మైక్రోస్కోప్ కింద అతను అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ కూడా చిన్న రూమ్స్ లాగా, టైనీ రూమ్స్ లాగా స్ట్రక్చర్స్ కనిపించినాయి. ఓకే, ఆ రూమ్ లైక్ స్ట్రక్చర్ ని రాబర్ట్ హుక్ నేమ్డ్ ఇట్ యాజ్ సెల్. ఓకే, దాన్ని ఒక పేరు పెట్టేస్తున్నాడు, సెల్. సో సెల్ అంటే ఒక కాలంలో, పాత కాలంలో రాబర్ట్ హుక్ కంట్రీలో ప్రిజన్ ఉంటాయి కదా, జైల్లో ప్రిజనర్స్ కి పెడతారు. సో అక్కడ ప్రిజన్ లో ఒక్కొక్క రూమ్ ని సెల్ అంటారు. సో అతనికి అలానే అనిపించింది, ఇది చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి కదా, సో దీన్ని సెల్ అనేది పేరు పెట్టేద్దాం. సో
అక్కడ నుంచి సెల్ అనేది వర్డ్ వచ్చేసింది అనమాట. ఓకే రైట్. సో సెల్ బేసికలీ అసలు మనం మీనింగ్ చూస్తే కనుక సెల్ ఇస్ బేసికలీ అ స్మాల్ రూమ్. ఇది మన బాడీలో బిల్డింగ్ బ్లాక్స్ లాగా. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ తయారు చేయాలి అనుకోండి, ఆ బిల్డింగ్ తయారు చేయాలంటే దాంట్లో చిన్న 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 బ్లాక్స్ బ్రిక్స్ పెడతాం కదా మనము. అలాగే మన బాడీలో బిల్డింగ్ బ్లాక్ అనేది సెల్. ఓకే సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెల్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సైంటిస్ట్ మనం చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. దిస్ PDF will be provided in the description. Don't forget to download it. Okay. So cell chapter మొత్తం explanation and PDF is also available. You download it. So ఇక్కడ చూడండి, ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ హుక్. ఓకే సో ఇఫ్ యూ సీ రాబర్ట్ హుక్ చేసేది ఏంటి? హీ డిస్కవర్డ్ సెల్. అంతే కదా, ఇందాకే మనం చూసాము. సో స్మాల్ saw box like compartments in cork and named them as the cells. ఓకే సో అతను సెల్ అనేది పేరు పెట్టాడు. ఓకే లివెన్ హుక్ చేసేది ఏంటి? లివెన్ హుక్ సైంటిస్ట్ వాట్ హీ డిడ్ యు నో? ఫస్ట్ టు అబ్జర్వ్ లివింగ్ ఫ్రీ మూవింగ్ సెల్స్ ఇన్ పాండ్ వాటర్. పాండ్ వాటర్ లో లివింగ్ ఫ్రీ మూవింగ్ సెల్స్ ని డిస్కవర్ చేశాడు. ఇప్పుడు రాబర్ట్ హుక్ ఏంటంటే నార్మల్ స్టాగ్నెంట్ సెల్స్, కానీ లివెన్ హుక్ ఏమో మూవింగ్ సెల్స్ ని డిస్కవర్ చేశారు. ఓకే నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ ఏం చేశారు? న్యూక్లియస్. సో మనందరికీ తెలుసు సెల్ లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? న్యూక్లియస్. అయితే ఆ న్యూక్లియస్ ని డిస్కవర్ చేసే పర్సన్ ఎవరు? రాబర్ట్ బ్రౌన్. తర్వాత పుర్కింజే చేసేది ఏంటి? కాయిన్డ్ ద టర్మ్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అంటే ఏంటి? సెల్ లోపల లివింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుంది ఆ లివింగ్ ఫ్లూయిడ్ ని ప్రోటోప్లాజం అంటారు. అండ్ ప్రోటోప్లాజం వాజ్ డిస్కవర్డ్ బై పుర్కింజే. ఈ 4 సైంటిస్ట్ ని అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్, మనకు నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఆర్ దేర్. వాళ్ళు ఎవరంటే ష్లీడెన్ అండ్ ష్వాన్. ఓకే సో ష్లీడెన్ అండ్ ష్వాన్, దీస్ 2 సైంటిస్ట్, వన్ వాజ్ బాటనిస్ట్, వన్ వాజ్ జువాలజిస్ట్. సో వాళ్ళిద్దరు ఏం చేశారంటే దే ప్రపోజ్డ్ ద సెల్ థియరీ. ఓకే సో ష్లీడెన్ అండ్ ష్వాన్ ప్రపోజ్ చేసేది సెల్ థియరీ. ఓకే ఆ సెల్ థియరీ అంటే ఏంటి? ఓకే దాంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ 1 or more సెల్స్. ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం లో కాంపోజిషన్ ఏంటంటే ఐదర్ 1 సెల్, ఓకే లేకపోతే మెనీ సెల్స్. సో లివింగ్ ఆర్గానిజం అంటేనే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ద సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే సో సెల్ ఒక లివింగ్ ఆర్గానిజం లో ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ అనేది ఎవరు చెప్పారు? ష్లీడెన్ అండ్ ష్వాన్. దెన్ ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. This is the point of cell theory, but it was given by whom? ఎవరిచ్చారు? Rudolf Virchow. So there was another scientist called Rudolf Virchow. So Rudolf Virchow ఇచ్చేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ సెల్స్, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అన్నమాట. ఓకే సో that statement, omnis cellula e cellula, ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? Rudolf Virchow. Rudolf Virchow was the person who said that cells, who modified the cell theory. Okay సో సెల్ థియరీ ఏంటి? ఈ 3 పాయింట్స్ మీరు రాస్తే, ఈ సైంటిస్ట్ పేర్లు కూడా సెల్ థియరీలో మెన్షన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే సో నెక్స్ట్ వన్ ఏంటి? సెల్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో యూనిసెల్యులర్, ఇంకొకటి ఏమో మల్టీ సెల్యులర్. యూనిసెల్యులర్ అంటే ఏంటి? ఇఫ్ మొత్తం ఆర్గానిజం ఇస్ మేడప్ ఆఫ్ జస్ట్ 1 సెల్, దాన్ని మనం యూనిసెల్యులర్ అంటున్నాము. ఇఫ్ ద సెల్ ఇస్ మేడ్ అప్, ఇఫ్ ద ఆర్గానిజం ఇస్ మేడప్ ఆఫ్ మెనీ సెల్స్, ఓకే ఆ ఆర్గానిజం లో ఒకవేళ చాలా సెల్స్ ఉంటే కనుక అది మల్టీ సెల్యులర్. కానీ ఆ మల్టీ సెల్యులర్ కూడా ఎలా ఫామ్ అవుతుంది? ఫ్రమ్ ఎ సింగిల్ సెల్ ఇట్ సెల్ఫ్. యు సీ హియర్, ఐల్ టెల్ యూ. So suppose this is a single cell, a single cell పేరు ఏంటి? జైగోట్. ఓకే సో ఒక సింగిల్ సెల్డ్ జైగోట్ ఎలా తయారైతుంది? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫర్టిలైజ్ అయినప్పుడు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ జైగోట్ విల్ డివైడ్. ఓకే సో మెనీ సెల్ డివిజన్ విల్ హ్యాపెన్. అండ్ ఇది 1 సెల్ నుంచి 2 సెల్, 2 సెల్ నుంచి 4 సెల్, 4 సెల్స్ నుంచి మెనీ సెల్స్. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ అ మాస్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఓకే ఇది ఒక మాస్ ఆఫ్ సెల్ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంబ్రియో. అంటే ఒక సెల్ నుంచి మెనీ సెల్స్ ఫామ్ అయినాయి, ఎంబ్రియో. మళ్ళీ ఆ ఎంబ్రియో విల్ ఫార్మ్ ఫీటస్.
ఓకే సో ఇలానే హ్యాండ్స్ అండ్ లెగ్స్ విల్ బి ఫార్మింగ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫీటస్. ఫీటస్ ఏంటి, ఫీటస్ తర్వాత బేబీ ఫామ్ అవుతుంది, బేబీ తర్వాత అడల్ట్ ఫామ్ అవుతుంది. సో ఒక సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే సో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అన్నమాట. మల్టీ సెల్యులర్ అండ్ యూనిసెల్యులర్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అడుగుతారు ఎగ్జామ్ లో. ఇది ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్. సో జాగ్రత్తగా వినండి. యూనిసెల్యులర్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. ద వన్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ లైఫ్ ఫంక్షన్. అంటే ఆ యూనిసెల్యులర్ ఆర్గానిజం లో ఒక సింగిల్ సెల్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్ అన్నమాట, బాడీ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి, అమీబా, పారమేషియం, యూగ్లినా, బ్యాక్టీరియా, క్లైమాటోమోనాస్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మల్టీ సెల్యులర్ అంటే ఏంటి, మెనీ సెల్స్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ సెల్స్. డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. హ్యూమన్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. all humans, all plants, all animals, they are multicellular. Okay, so ఇది ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒకసారి చూడండి. యూనిసెల్యులర్ ది అమీబా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, పారమేషియం ఇంకొక ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా కూడా యూనిసెల్యులర్ కిందనే మనము కన్సిడర్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్ దిస్. మల్టీసెల్యులర్ ఎలా ఫామ్ అవుతుంది కూడా నేను చెప్పాను, రైట్? Now some important information which is given in your textbook. ఆ important information ఏంటంటే సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద సెల్స్. ఇప్పుడు స్మాలెస్ట్ సెల్ ఏదైతే ఉంటుంది దాని సైజ్ ఎంత, 0.1 మైక్రోమీటర్. ఓకే, ఏదైతే మనకు స్మాలెస్ట్ సెల్ ఉంటుంది కదా, జస్ట్ 0.1 మైక్రోమీటర్ సైజ్. ఎగ్జాంపుల్ ఏది 0.1 మైక్రోమీటర్ ది మైకోప్లాజ్మా. ఓకే, కనిపిస్తుందా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ మైకోప్లాజ్మా, రైట్? లార్జెస్ట్ సెల్ ఏంటి, ఆస్ట్రిచ్. చూసారా? ఓకే, సో ఆస్ట్రిచ్ బర్డ్ ఎగ్ ఏదైతే ఉంటుంది, సి యూజువల్లీ ఎగ్ అంటే ఇట్ షుడ్ బి సింగిల్ సెల్డ్. సో ఆస్ట్రిచ్ ఎగ్ ఇస్ ఆల్సో సింగిల్ సెల్డ్. కానీ ఆ సింగిల్ సెల్డ్ లో లార్జెస్ట్ సింగిల్ సెల్ అన్నమాట. ఆస్ట్రిచ్ ఎగ్ ఇస్ ద లార్జెస్ట్ సింగిల్ సెల్. లాంగెస్ట్ సెల్ ఏది, నర్వ్ సెల్. ఇప్పుడు మన బాడీలో కూడా నర్వ్ సెల్ విల్ బి దేర్. సో దిస్ నర్వ్ సెల్ ఇస్ ద లాంగెస్ట్ సెల్ అన్నమాట ఇన్ అవర్ బాడీ. ఓకే, సో అప్ టు 1 మీటర్. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో సెల్ స్ట్రక్చర్, ఎనీ సెల్ ఇఫ్ యూ టేక్, దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అండ్ ఆ సెల్ లోపల డిఫరెంట్ ఆర్గనల్స్ కూడా ఏంటి అని మనం చూద్దాం. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్, దీస్ 3 ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ అ సెల్. అండ్ ప్లాంట్స్ లో ఒక ఎక్స్ట్రా థింగ్ ఉంటుంది విచ్ ఇస్ ది సెల్ వాల్. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ సెల్. ఓకే, ఈ సెల్ లోపల ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది, రైట్? అండ్ దేర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాట్రిక్స్ ని ఏమంటారు? దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ సైటోప్లాజం. ఏమంటారు దీన్ని? సైటోప్లాజం. ఓకే, సో ఇఫ్ యు సీ హియర్ దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఇది ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ ప్రొటెక్ట్స్ ద సెల్. సెల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవుటర్ మెంబ్రేన్ ఆఫ్ ద సెల్ ఇస్ ప్లాస్మా మెంబ్రేన్. ఆల్ రైట్, సెల్ లోపల సెంటర్ లో ఒక పార్ట్ ఉంటుంది. ఈ సెంటర్ పార్ట్ ఏంటంటే దిస్ ఇస్ న్యూక్లియస్. ఓకే, ఈ సెంటర్ పార్ట్ ని ఏమంటారు? న్యూక్లియస్. ప్లాస్మా మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్ కాకుండా ఓకే, మనకు ఇక్కడ సెంటర్ లో ఏదైతే పార్ట్ ఉంది, దిస్ పార్ట్. ఓకే, సో దిస్ పార్ట్ ఇస్ ద సైటోప్లాజం. ఏమంటారు దీన్ని? దిస్ ఇస్ నథింగ్ బట్ ద సైటోప్లాజం. వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎనీ సెల్. ఓకే, సో ఇది యానిమల్ సెల్. ప్లాంట్ సెల్ లో ఏంటి? ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటది. సి ప్లాంట్ సెల్ లో ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఇస్ దేర్, బట్ ప్లాస్మా మెంబ్రేన్ కాకుండా దేర్ ఈస్ వన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ అన్నమాట. అది సెల్ వాల్. వాట్ ఈస్ దట్? సెల్ వాల్. సో సెల్ వాల్ is present only in plants. This is one exception to plants only. Cell wall is made up of what? Cellulose. Cell wall is made up of cellulose అన్నమాట. సెల్ వాల్ ఏంటంటే ప్లాంట్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే, ప్లాంట్స్ కి స్ట్రెంగ్త్ ఇవ్వడంలో పనికొస్తుంది. నౌ మై క్వశ్చన్ ఇస్ వాట్ ఇస్ ప్రోటోప్లాజం? సైటోప్లాజం అంటే మీరు చూసారు ఇక్కడ సైటోప్లాజం. ఒక పాజ్ తీసుకొని వీడియోని పాజ్ చేసి నాకు కమెంట్ బాక్స్ లో ఫస్ట్ చెప్పండి ప్రోటోప్లాజం అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోటోప్లాజం? ఓకే, రైట్. సో యానిమల్ సెల్ ఇఫ్ వి సీ,
యూకారియోటిక్ సెల్. ఓకే, యానిమల్ సెల్ లో మనకు యూకారియోటిక్ సెల్ అండ్ ప్రోకారియోటిక్ సెల్ అనేది ఉంటుంది. యూకారియోటిక్ సెల్ అంటే ఏంటి? ఇట్ విల్ హ్యావ్ అ ట్రూ న్యూక్లియస్, నో సెల్ వాల్ అండ్ vacuoles ఆర్ absent or small. ఓకే, సో vacuoles అనేది either it will be absent or it will be small in eukaryotes. We all are eukaryotes. Prokaryotes అంటే ఏంటి? బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా is prokaryote. ఓకే, సో prokaryotes లో ప్రాపర్ న్యూక్లియస్ అనేది ఉండవు. న్యూక్లియస్ ఉంటుంది కానీ దాని చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెన్ విల్ నాట్ బి దేర్. అది నేను న్యూక్లియస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం చెప్తాను. సో వీడియో అయితే మొత్తం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యువర్ దిస్ సెల్ చాప్టర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీటెడ్. ప్లాస్మా మెంబ్రెన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. ఇవి కాకుండా సైటోప్లాజం జెల్లీ లైక్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుంది, ఆ సైటోప్లాజం లో దేర్ విల్ బి మెనీ సెల్ ఆర్గనెల్స్. ఓకే, సో రకరకాల సెల్ ఆర్గనెల్స్ గురించి కూడా మనం ఇప్పుడు లర్న్ చేస్తాము. సో ఆల్ దోస్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ దిస్ సైటోప్లాజం. రైట్ ఎవ్రీబడి? ఓకే, సో సైటోప్లాజం అంటే ఏంటి? ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ దిస్ సైటోప్లాజం. సైటోప్లాజం కాంపోజిషన్ ఏంటి? వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ సైటోప్లాజం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ అ సెమీ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్. ఇది ఒక సెమీ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ అన్నమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్, ఎంజైమ్స్ అండ్ మినరల్స్. దేంతో తయారైతుంది ఇది? వాటర్, ఎంజైమ్స్ ఇంకా మినరల్స్. ఈ 3 థింగ్స్ తో తయారవడం జరుగుతుంది. ఏది? సైటోప్లాజం. అండ్ సైటోప్లాజం లోనే న్యూక్లియస్ ఇంకా డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ విల్ బి సస్పెండెడ్. ఓకే, దాని మీదనే, సైటోప్లాజం మీదనే డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ విల్ బి దేర్ అన్నమాట, ఎంబెడెడ్ అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి? ప్లాస్మా మెంబ్రెన్ ఆర్ సెల్ మెంబ్రెన్. సో సైటోప్లాజం గురించి యూ అండర్స్టూడ్. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్మా మెంబ్రెన్. ప్లాస్మా మెంబ్రెన్ ని వీ కెన్ కాల్ ఇట్ as సెల్ మెంబ్రెన్ ఆల్సో. ఓకే, సో ప్లాస్మా మెంబ్రెన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. రన్నింగ్ నోట్స్ రాయాలి అండ్ యూ హ్యావ్ టు మేక్ ఫేర్ నోట్స్ ఆల్సో. సో వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ప్లాస్మా మెంబ్రెన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. దేంతో తయారైతుంది ఇది? ప్లాస్మా మెంబ్రెన్, లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ సిలెక్టివ్లీ పర్మియబుల్. సిలెక్టివ్లీ పర్మియబుల్ అంటే, మీ ఇంటికి ఇప్పుడు ఒక స్ట్రేంజర్ వచ్చినప్పుడు ఎవరో వచ్చి బెల్ కొడతారు, మీరు ఆ పర్సన్ ని లోపలికి అలౌ చేస్తారా? చేయరు కదా. ఇంకా మీ ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్తారు, ఎవరు లోపలికి వస్తారు, సో అది మీరే డిసైడ్ చేస్తారు. సెల్ లో కూడా ఇట్ ఈస్ సిలెక్టివ్లీ పర్మియబుల్ అంటే కొన్ని సబ్స్టెన్స్ కి ఇది బయటికి వెళ్ళడం అండ్ లోపలికి రావడం ఆ పర్మిషన్ అనేది ఇస్తుంది. అండ్ ప్లాస్మా మెంబ్రెన్ ఇస్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఈ ప్లాస్మా మెంబ్రెన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రెన్. సో సిలెక్టివ్లీ పర్మియబుల్, పర్మిషన్ ఓన్లీ ఫర్ ఫ్యూ సబ్స్టెన్సెస్. అండ్ ఈ ప్లాస్మా మెంబ్రెన్ ఇస్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఎందుకంటే అమీబాలో తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అమీబా. అమీబా బాడీ దగ్గర ఫుడ్ కనిపించగానే అమీబా ఏం చేస్తుంది అంటే ఇట్లాంటి సూడోపోడియా ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ సూడోపోడియాని ఫామ్ చేసి అది ఫుడ్ ని ఇట్లా క్యాప్చర్ చేసేస్తుంది. అయితే ఆ సూడోపోడియా ఫార్మేషన్ దేని వల్ల పాసిబుల్ అయింది? ఫ్లెక్సిబుల్ ప్లాస్మా మెంబ్రెన్. సో ప్లాస్మా మెంబ్రెన్ సంబంధించిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇట్ ఈస్ సిలెక్టివ్లీ పర్మియబుల్ అంటే ఇట్ ఈస్ అలౌయింగ్ సమ్ సబ్స్టెన్స్ టు come inside and go outside. Number 3 ఏంటంటే it is flexible. These are the 3 important points regarding plasma membrane. Okay, so plasma membrane సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, it is cell is protected by plasma membrane. సెల్ ని ప్రొటెక్ట్ చేసే పార్ట్ ఏది? ప్లాస్మా మెంబ్రెన్. ఓకే, అయితే ప్లాస్మా మెంబ్రెన్, త్రూ ద ప్లాస్మా మెంబ్రెన్ హౌ ద సబ్స్టెన్సెస్ ఆర్ పాసింగ్. ఫస్ట్ సబ్స్టెన్స్ ఏంటంటే ఆక్సిజన్. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ప్లాస్మా మెంబ్రెన్ లో సబ్స్టెన్సెస్, వాటర్, ఆక్సిజన్ ఎలా పాస్ అవుతుంది? డిఫ్యూషన్ ద్వారా. వాటర్ ఎలా పాస్ అవుతుంది? ఆస్మోసిస్ ద్వారా. మిగతా సబ్స్టెన్స్ విల్ పాస్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఎక్కడైతే మీరు ట్రాన్స్పోర్ట్ పక్కనే యాక్టివ్ వర్డ్ చూసారంటే ఏటీపీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో ఒకవేళ ఏటీపీ ఇన్వాల్వ్డ్ ఉంటే దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాము. ఓకే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటేనే ఏటీపీ ఈజ్ ఇన్వాల్వ్డ్. వాట్ ఈస్ ఏటీపీ? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, సో వాట్ ఈస్ ఏటీపీ? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఎనర్జీ కరెన్సీ.
ఓకే, నా యానిమల్ సెల్లో ప్లాస్మా మెంబ్రెన్ మాత్రమే ఉంటుంది, కానీ ప్లాంట్ సెల్లో ప్లాస్మా మెంబ్రెన్ తో పాటుగా, అంటే ప్లాస్మా మెంబ్రెన్ విల్ బి దేర్, అది ఉండవని కాదు, ప్లాస్మా మెంబ్రెన్ అండ్ సెల్ వాల్ టుగెదర్ బోత్ విల్ బి దేర్. అండ్ రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాస్మా సెల్ వాల్ is made up of cellulose. Important question. What is the function of cellulose? ఇక్కడ చూడండి, cellulose or cell wall. First of all, cell wall is giving strength to the plants. ఇప్పుడు చాలా గట్టిగా గాలి వచ్చినప్పుడు, ఓకే, వర్షం పడినప్పుడు చెట్టు మొత్తం ఇలా బెండ్ అయిపోతుంది, మళ్ళీ దాని పొజిషన్ కి రిటర్న్ వచ్చేస్తుంది. సో అది బెండ్ అయినప్పుడు ఇట్ కూడా బ్రోకెన్ ఆల్సోనా, కానీ ఎందుకు బ్రేక్ అవ్వాలి అంటే సెల్ వాల్ వల్ల. సో సెల్ వాల్ ప్లాంట్ ని స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే, నంబర్ 1. ఇంకొకటి ప్లాస్మోలైసిస్ అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంది. ప్లాస్మోలైసిస్ జరిగినప్పుడు సెల్ వాల్ హ్యాస్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఎప్పుడైతే ప్లాస్మోలైసిస్ జరుగుతుంది అప్పుడు సెల్ వాల్ హ్యాస్ వన్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, సపోజ్ దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రెన్. ఓకే, ఈ ప్లాస్మా మెంబ్రెన్ సెల్ వాల్ ఉంది కదా, బయట మొత్తం సెల్ వాల్ ఉంది. సెల్ వాల్ లోపల సెల్ కంటెంట్ ఏదైతే ఉంటుంది ఆ సెల్ కంటెంట్ ఇట్లా లోపలికి ష్రింక్ అయిపోతుంది. ఆ ష్రింక్ ఏదైతే అవుతుంది అది ప్లాస్మోలైసిస్. సపోజ్ మీరు చెట్టుకి నీళ్ళు పోయట్లే, అది డ్రై అయిపోతుంది, అప్పుడు ఏమైతుంది, సెల్ వాల్ అలానే ఉంటుంది, లోపల సెల్ కంటెంట్స్ ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది, అట్లా ష్రింక్ అయిపోతుంది. అది ప్లాస్మోలైసిస్ అన్నమాట. అండ్ ప్లాస్మోలైసిస్ లో మేజర్ రోల్ దేంది, సెల్ వాల్ది. ఓకే, రైట్. దెన్ మూవ్మెంట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏదైతే ఉంది, ప్లాస్మా మెంబ్రెయిన్ లో డిఫ్యూజన్ ఒకటి జరుగుతుంది, ఆస్మోసిస్ ఇంకొకటి జరుగుతుంది. సో వాట్ ఈస్ ఆస్మోసిస్, వాట్ ఈస్ డిఫ్యూజన్? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, డిఫ్యూజన్ ఏంటంటే సపోజ్ మీ ఇంట్లో మమ్మీ పూజ చేసినప్పుడు అగరబత్తి పెడుతుంది కదా, ఆర్ మీరు ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్తున్నారు అండ్ పర్ఫ్యూమ్ కొట్టారు అనుకోండి. సో పర్ఫ్యూమ్ ఇట్లా కిష్ 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 మనం కొట్టినప్పుడు ఒక రూమ్ లో మనం తయారైతాం కదా, అది డైనింగ్ రూమ్ కి ఆర్ కిచెన్ కి ఆర్ ఇంకొక రూమ్ కి స్మెల్ వెళ్తుంది. ఎలా? లేకపోతే పొద్దున్నే మమ్మీ పూజ చేసినప్పుడు అగరబత్తి స్మెల్ మీ స్టడీ రూమ్ కి ఎలా వచ్చేస్తుంది? ఎలా అంటే హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి, ఓకే, హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి సబ్స్టెన్సెస్ విల్ పాస్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే పాస్ అవుతుంది, that is happening by diffusion. ఓకే, అది ఎలా జరుగుతుంది? డిఫ్యూజన్ ద్వారా. అండ్ డిఫ్యూజన్ జరగడానికి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే డిఫ్యూజన్ ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళిపోతుంది స్మెల్. సో దాంట్లో మనకి ఏమైనా మెంబ్రెయిన్ అవసరమా? మధ్యలో మెంబ్రెయిన్ అనేది అవసరం లేదు. కానీ వాట్ ఈస్ ఆస్మోసిస్? ఆస్మోసిస్ అంటే ఏంటి? ఓకే, సో ఆస్మోసిస్ లో ఏంటంటే వాటర్ సాల్వెంట్, ఎస్పెషల్లీ వాటర్ యాజ్ అ సాల్వెంట్, వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ త్రూ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, అప్పుడు అది ఆస్మోసిస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్, ఐ విల్ టేక్ అ బీకర్. ఈ బీకర్ లో విల్ టేక్ సమ్ వాటర్. ఓకే, వాటర్ తో పాటుగా ఇక్కడ ఒక కిష్మిష్. సో ఈ కిష్మిష్ ఏంటంటే మనం వాటర్ లో పెట్టిన తర్వాత ఒక 5-6 అవర్స్ తర్వాత, లేకపోతే నైట్ పెడితే పొద్దున్న వరకు అది స్వెల్ అయిపోతుంది. ఓకే, సో ఆ కిష్మిష్ ఏదైతే స్వెల్ అవుతుంది, ఎలా స్వెల్ అయింది? స్వెల్లింగ్ అనేది ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ ఆస్మోసిస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ హైగా ఉంది? బయట. కిష్మిష్ లోపల వాటర్ కాన్సన్ట్రేషన్ ఇస్ లెస్. సో మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అంటే సాల్వెంట్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ త్రూ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇక్కడ కిష్మిష్ చుట్టూ ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, కిష్మిష్ లేయర్ ఏదైతే ఉంది అది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా పనిచేస్తుంది. సో దాట్ మూవ్మెంట్ ఇస్ కాల్డ్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ ని సాల్వెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూ షుడ్ సే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ త్రూ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఆస్మోసిస్ ని మీరు సల్యూట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఓకే, డోంట్ బి కన్ఫ్యూజ్డ్, రైట్? కానీ ఆస్మోసిస్ లో ఏంటంటే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ డిఫ్యూషన్ లో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ నాట్ రిక్వైర్డ్. ఓకే, రైట్. సో సెల్ వాల్ ఫంక్షన్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సెల్ వాల్ ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోస్. దేంతో తయారైంది? సెల్యులోస్ తో. రిజిడ్ అండ్ స్ట్రాంగ్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ రిజిడ్ అండ్ వెరీ స్ట్రాంగ్, గివ్స్ ద సెల్ షేప్,
సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్. ఒక సెల్ కి షేప్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం, ప్రొటెక్షన్ ఇవ్వడంలో సెల్ వాల్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో సరౌండింగ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నప్పుడు ఇట్ కెన్ విత్ స్టాండ్ ద చేంజెస్ అన్నమాట. రైట్. ప్లాస్మోలైసిస్ అంటే ఏంటి నాన్న? ప్లాస్మోలైసిస్ when a living plant cell is placed in a very concentrated solution, hypertonic solution. Okay, hypertonic solution లో ఉన్నప్పుడు it loses water by osmosis. అప్పుడు ఏమైతుంది? The cell will shrink. Hypertonic solution. Okay, suppose you take a beaker. ఆ beaker లో వాటర్ కాకుండా వాటర్ లో you add some sugar. ఓకే, సో అది షుగర్ సొల్యూషన్ అయిపోతుంది కదా. ఆ షుగర్ సొల్యూషన్ ని మీరు ఏం చేయాలంటే ఆ షుగర్ సొల్యూషన్ ని అలానే ఉంచండి అండ్ దాంట్లో ఒక కిష్మిష్ పెట్టేసేయండి, ఒక రేజిన్ పెట్టేసేయండి. అయితే ఆ రేజిన్ ఆర్ కిష్మిష్ ఇంకా ష్రింక్ అయిపోతుంది, ఎందుకంటే బయట కూడా షుగర్ ఎక్కువ ఉంది. హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్ లో ఓకే, ఎప్పుడైతే మనము హైపర్టోనిక్ సొల్యూషన్ తీసుకుంటాము కదా, సెల్ విల్ shrink. And whenever we are taking hypotonic solution, cell will swell. Okay, so hypotonic అప్పుడు సెల్ స్వెల్ అవుతుంది, హైపర్టోనిక్ లో సెల్ ఏమో shrink అవుతుంది. వాట్ అబౌట్ ఐసోటోనిక్? ఐసోటోనిక్ లో ఏమైతుంది? నో చేంజ్. అంటే మీరు కిష్మిష్ పెట్టినప్పుడు దాంట్లో ఎట్లాంటి చేంజ్ అనేది ఉండవు. ఓకే, క్లియర్? రైట్. సో we will move on to the cell organelles now. Okay, సో మనకు ప్లాస్మా మెంబ్రేన్ సంబంధించిన పాయింట్స్ అయిపోయినాయి, సెల్ వాల్ సంబంధించిన పాయింట్స్ కూడా అయిపోయినాయి, సైటోప్లాజం కూడా నేను చెప్పాను. నెక్స్ట్ ఏంటి? we will talk about the cell organelles. ఓకే, సో సెల్ ఆర్గనెల్స్ లో ఫస్ట్ సెల్ ఆర్గనెల్ ఏంటి? న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఇస్ కాల్డ్ యాజ్ ద కంట్రోల్ సెంటర్. న్యూక్లియస్ ని బ్రెయిన్ ఆఫ్ ద సెల్ కూడా అంటారు. దిస్ ఇస్ ద కంట్రోల్ సెంటర్. న్యూక్లియస్ లో దేర్ ఆర్ 4 పార్ట్స్. న్యూక్లియస్ లో 4 పార్ట్స్ ఏంటి? న్యూక్లియర్ మెంబ్రేన్, క్రోమోజోమ్, న్యూక్లియోలస్, ఓకే, అండ్ న్యూక్లియర్ పోర్. ఐ విల్ షో యూ వన్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్. సెల్ లోపల ఉండేది ఏంటి? ఇది న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల దేర్ విల్ బి న్యూక్లియోలస్. ఓకే, న్యూక్లియస్ లోపల దేర్ ఇస్ న్యూక్లియోలస్. ఆ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. దిస్ న్యూక్లియర్ మెంబ్రేన్ లో ఇట్లా న్యూక్లియర్ పోర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద న్యూక్లియర్ పోర్స్ అన్నమాట. ఓకే, అండ్ న్యూక్లియస్ లోపల ఏదైతే మనకు స్పేస్ ఉంటుంది కదా, దిస్ స్పేస్ దట్ ఈస్ న్యూక్లియోప్లాజం. సో న్యూక్లియస్ లో 4 పార్ట్స్ ఏంటి? ఒకటేమో లోపల న్యూక్లియోలస్. ఆ న్యూక్లియోలస్ లోపల క్రోమోజోమ్ విల్ బి దేర్. ఓకే, ఆ న్యూక్లియోలస్ లోపల chromosomes are there. Chromosomes contain DNA. This is the part which has genetic material. దాని లోపల DNA ఉంటుంది. మళ్ళీ ఈ స్పేస్ ని ఏమంటాము? This space is called nucleoplasm. This space is called nucleoplasm. Okay, and nucleus చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. ఏంటిది? This is nuclear membrane. అదే న్యూక్లియర్ మెంబ్రేన్ లో అక్కడక్కడ ఇట్లా పోర్స్. కెన్ యూ సీ ద పోర్స్ హియర్? సో దీస్ ఆర్ న్యూక్లియర్ పోర్స్ అన్నమాట. సో 4 పార్ట్స్ ఆఫ్ న్యూక్లియస్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నౌ న్యూక్లియర్ మెంబ్రేన్ డబుల్ లేయర్ విత్ పోర్స్ దట్ అలౌ మెటీరియల్ టు పాస్ ఇన్ అండ్ అవుట్. న్యూక్లియస్ చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుంది విచ్ ఇస్ డబుల్ లేయర్. ప్లీజ్ రిమెంబర్, న్యూక్లియర్ మెంబ్రేన్ ఇస్ డబుల్ లేయర్. క్రోమోజోమ్ ఏంటి? క్రోమోజోమ్ లో డిఎన్ఏ ఉంటది, ప్రోటీన్ ఉంటది. న్యూక్లియస్ లోపల దేర్ విల్ బి క్రోమోజోమ్. క్రోమోజోమ్ లో డిఎన్ఏ, ప్రోటీన్ అంటే జెనెటిక్ మెటీరియల్ ని అది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ న్యూక్లియోలస్ ఏంటి? న్యూక్లియస్ లోపల ఒక డెన్స్ బాడీ ఉంటది, అది న్యూక్లియోలస్. ఫంక్షన్ ఏంటి? ఇట్ కంట్రోల్ సెల్ యాక్టివిటీస్ అండ్ ఇస్ కీ టు సెల్ రిప్రొడక్షన్. Nucleus is very, very important. It has got a very important role in what? In cell division. ఎప్పుడైతే సెల్ లో డివిజన్ జరుగుతుంది కదా, సో డివిజన్ జరగడానికి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూక్లియర్ డివిజన్. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అయితేనే సెల్ విల్ బి డివైడెడ్. సో న్యూక్లియస్ ఎలా డివైడ్ అవుతుంది?
న్యూక్లియస్ అంటే సెల్ డివిజన్ లో ఫస్ట్ ఏది డివైడ్ అవుతుంది? న్యూక్లియస్. అందుకే న్యూక్లియస్ హ్యాస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్ డివిజన్. ఇంకొకటి ఏంటి? ఆల్ సెల్ యాక్టివిటీస్ ని అది కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద సెల్ యాక్టివిటీస్. అంటే ఇది బ్రెయిన్ ఆఫ్ ద సెల్, హెడ్ ఆఫ్ ద సెల్ అన్నమాట. ఓకే, సో న్యూక్లియస్ లో 4 పార్ట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏంటంటే లోపల ఏమో న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియోప్లాజం అనేది దాని స్పేస్ అన్నమాట. అండ్ బయట ఏమో న్యూక్లియర్ మెంబ్రెయిన్. అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లో అక్కడక్కడ దేర్ విల్ బి న్యూక్లియర్ పోర్స్. ఓకే, రైట్. So now you see nucleus, it is important, playing important role in cellular reproduction, the process by which a single cell divides and forms new cells. Cellular reproduction అంటే ఏంటి? ఇప్పుడు మైటోసిస్ ఉంటది, మియోసిస్ ఉంటది, సెల్ డివిజన్. సో ఆ సెల్ డివిజన్ జరగాలంటే న్యూక్లియస్ హ్యాస్ అ ఇంపార్టెంట్ రోల్. రిప్రొడక్షన్ లో కూడా న్యూక్లియస్ హ్యాస్ ఇంపార్టెంట్ రోల్. న్యూక్లియస్ లోపల ఏదైతే సబ్స్టెన్స్ ఉంటుంది దాని పేరేంటి? వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. దిస్ ఇస్ nucleoplasm. What is this? Nucleoplasm. Now, before some time I asked you what is protoplasm. So protoplasm ఏంటంటే, for example, this is the cell. Cell లోపల ఉండేది ఏంటి? న్యూక్లియస్. సో ఇది ఏమో ప్లాస్మా మెంబ్రెయిన్, ఇది ఏమో ప్లాస్మా మెంబ్రెయిన్, ఇది ఏంటి? న్యూక్లియస్. న్యూక్లియస్, ప్లాస్మా మెంబ్రెయిన్, మధ్యలో ఏముంటుంది? సైటోప్లాజం. వాట్ ఈస్ దిస్? సైటోప్లాజం. సో సైటోప్లాజం అంటే ఏంటి? సైటోప్లాజం ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల, కానీ సైటోప్లాజం లో న్యూక్లియస్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, సో వాట్ ఇస్ ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రోటోప్లాజం. అప్పుడప్పుడు MCQ లో అడుగుతారు ప్రోటోప్లాజం అంటే ఏంటి? ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్. ఓకే, ప్రోటోప్లాజం లో మీరు న్యూక్లియస్ ని మైనస్ చేసేయండి, ప్రోటోప్లాజం నుంచి న్యూక్లియస్ ని తీసేయండి, దెన్ ఇట్ బికమ్స్ సైటోప్లాజం. అర్థమవుతుందా? మొత్తం ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఏదైతే కంటెంట్ ఉంది అది ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం లో న్యూక్లియస్ ని తీసేయండి, మిగతా పార్ట్ సైటోప్లాజం. ఓకే, రైట్. సో యూ కెన్ సీ హియర్ న్యూక్లియోలస్ అంటే ఇది ఒక న్యూక్లియస్, దాని లోపల ఒక న్యూక్లియోలస్ ఉంటుంది, డార్క్ కలర్డ్ జోన్. And our nucleus will have chromosomes. Okay, so dan lopala chromosomes will be there which has DNA, and DNA is the genetic material. Ippudu parents nunchi offsprings ki information or ante oka generation to inkoka generation ki information ela pass aitundi? That is possible because of this DNA which is present inside the nucleus. Okay, nucleolus and nucleus is there in the nucleus. So cytoplasm, protoplasm, nucleoplasm. Indake I told you the difference between these three. Nucleus lopala space edaithe untundi adi nucleoplasm. Okay, plasma membrane lopala mottam idi edaithe untundi adi protoplasm. Protoplasm lo మీరు nucleus ని తీసేయండి, then this part becomes the cytoplasm. Simple. Okay, chalo next one ఇప్పుడు చూడండి, very very important point given in your textbook also. మనము న్యూక్లియస్ గురించి మాట్లాడుతున్నాము. న్యూక్లియస్ గురించి మాట్లాడినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాక్టీరియల్ సెల్ ఏదైతే ఉంటది మనకు, ద బ్యాక్టీరియల్ సెల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ న్యూక్లియస్ ఇన్సైడ్ ద బ్యాక్టీరియల్ సెల్. యు టేక్ ఎనీ బ్యాక్టీరియల్ సెల్, బ్యాక్టీరియల్ సెల్ లోపల న్యూక్లియస్ అనేది ఉండవు. ఇట్ విల్ నాట్ హ్యావ్ న్యూక్లియస్. అయితే హౌ మ్యామ్ ఇట్ డజంట్ హ్యావ్ న్యూక్లియస్ అంటే, బట్ ఇట్ హ్యాస్ DNA. న్యూక్లియస్ లేదు కానీ DNA ఉంది, అది ఎట్లా? అంతే. సో బ్యాక్టీరియాలో న్యూక్లియస్ లేదు కానీ DNA ఉంది, అండ్ ఇట్లాంటి DNA విచ్ ఇస్ ప్రెసెంట్ వితౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ దాన్ని మనం న్యూక్లియాయిడ్ అంటాము. వెరీ ఇంపార్టెంట్ టర్మ్, దిస్ ఇస్ న్యూక్లియాయిడ్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇది ఒక సెల్ అనుకోండి, సెల్ లోపల న్యూక్లియస్, ఇన్సైడ్ ద న్యూక్లియస్ న్యూక్లియోలస్ విల్ బి దేర్ విచ్ విల్ హ్యావ్ DNA. అంటే DNA ఎక్కడ ఉంది? న్యూక్లియస్ లోపల ఉంది. కానీ బ్యాక్టీరియాలో ఏంటంటే DNA ఉంది కానీ న్యూక్లియస్ లేదు, అంటే DNA వితౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. అట్లాంటి DNA ని we call it as nucleoid. Can you remember this exception? Okay, right. Next, one more important differences. Okay, 4 marks లో అడిగేది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇంకొకటి మనకి ఏంటంటే ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ప్రోకారియోటిక్ సెల్ అలాగే
What is eukaryotic cell? We all are eukaryotes. Human beings, we are eukaryotes. కానీ బ్యాక్టీరియా అది ప్రోకారియోట్స్. ఎలా డిసైడ్ చేస్తున్నాము దట్ ప్రోకారియోట్ ఆర్ యూకారియోట్? చూడండి, ప్రోకారియోట్ లో న్యూక్లియర్ మెంబ్రేన్ విల్ బి అబ్సెంట్, యూకారియోట్స్ లో న్యూక్లియర్ మెంబ్రేన్ విల్ బి ప్రెసెంట్. యూకారియోటిక్ సెల్ లో ఏంటంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ఇస్ ప్రెసెంట్, కానీ ప్రోకారియోటిక్ లో న్యూక్లియర్ మెంబ్రేన్ ఇస్ అబ్సెంట్. దెన్ సైజ్ ఎట్లా ఉంటుంది? జనరలీ స్మాల్. ప్రోకారియోటిక్ సెల్స్ size will be very small. Eukaryotic size will be large. Cell size will be large. Membrane bound organelles. Prokaryotic cell లోపల organelles ఏమైనా ఉంటాయా? No organelles. No organelles. But eukaryotic cell లోపల organelles అంటే ఇప్పుడు Golgi apparatus, endoplasmic reticulum, lysosome, ribosome, ఇవన్నీ cell organelles will be present inside the eukaryotic cell. But it is absent in the prokaryotic cells. ఏది? సెల్ ఆర్గనెల్స్. నెక్స్ట్, క్రోమోసోమ్ నంబర్ ఎలా ఉంటుంది? ప్రోకారియోటిక్ లో ఒకటే క్రోమోసోమ్ నంబర్ అంతే. యూకారియోట్స్ లో దేర్ ఆర్ మెనీ క్రోమోసోమ్ నంబర్, మోర్ దాన్ వన్. ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మీరు డిఫరెన్సెస్ రాస్తారు గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ అనేది ఒక పాయింట్ ఇంక్లూడ్ చేసేయాలి. ఇప్పుడు బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే ప్రోకారియోటిక్ ఎగ్జాంపుల్. యూకారియోటిక్ లో ఆల్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఆల్సో ఫంగై. ఫంగై ఆర్ యూకారియోట్స్. ఇక్కడ మీకు ఒక ఎంసీక్యూ రావచ్చు, ఫంగై ఆర్ ప్రోకారియోట్స్ ఆర్ యూకారియోట్స్? దే ఆర్ యూకారియోట్స్ అన్నమాట. ఓకే, నౌ సో we will now discuss the cell organelles in two parts. ఫస్ట్ పార్ట్ లో 3 ఆర్గనెల్స్, సెకండ్ పార్ట్ లో 3 ఆర్గనెల్స్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ లో 3 ఆర్గనెల్స్ ఏమేమి ఉన్నాయి మనకు? ఫస్ట్ అయితే ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి మాట్లాడదాం, దెన్ గోల్గి అపారటస్ గురించి we will discuss, and then లైసోజోమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెల్ ఆర్గనెల్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఏంటి? ఓకే, సో మెంబ్రేన్ ఆఫ్ ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ఇస్ సేమ్ యాజ్ దాట్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. అంటే ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్ కాంపోజిషన్ ఏం చెప్పాను? లిపిడ్స్ ఇంకా proteins. Okay, so plasma membrane is made up of lipids and proteins. అయితే endoplasmic reticulum also is made up of lipids and proteins. First point. Second point ఏంటి? ER or endoplasmic reticulum ఏదైతే ఉంటుంది, it is of two types, RER and SER. Rough endoplasmic reticulum ఇంకా smooth endoplasmic reticulum. Rough endoplasmic reticulum అంటే ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోసోమ్స్ ఉంటే కనుక అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఒకవేళ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోసోమ్స్ లేదనుకోండి, అప్పుడు అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎలా అంటే దిస్ ఇస్ న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ మనకు ఇట్లాంటి లేయర్స్ విల్ బి దేర్. ఓకే, సో దీస్ లేయర్స్ ఆర్ ఎండోప్లాస్మిక్ రెటికులం. అదే ఎండోప్లాస్మిక్ రెటికులం మీద ఓకే ఒకవేళ ఇట్లా రైబోసోమ్స్ ఉన్నాయి అనుకోండి, సో రైబోసోమ్స్ ఉంటే అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఆర్ ఫర్ రైబోసోమ్, ఆర్ ఫర్ రఫ్. ఓకే, సో రైబోసోమ్ లేదనుకోండి, అప్పుడు అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. 2 types ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, అయితే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్ ఏంటి? RER రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టరీ. దీంట్లో ప్రోటీన్ తయారైతుంది. ఓకే, అందుకే ఇది ప్రోటీన్ ఫ్యాక్టరీ. సో మన సెల్స్ లో ప్రోటీన్ ఎక్కడ తయారైతుంది? ఇట్ ఈస్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. వాట్ ఈస్ దట్? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. దీంట్లో ఏమైతుంది? కొత్త కొత్త ప్రోటీన్ తయారైతుంది, న్యూ ప్రోటీన్ మాలిక్యూల్స్. రైబోసోమ్స్ హెల్ప్ ఇన్ దిస్. ప్రోటీన్ ఏదైతే రఫ్ ఎండోప్లాస్మిక్ మీద ఏదైతే ప్రోటీన్ ఫామ్ అవుతుంది, సో రైబోసోమ్స్ హెల్ప్ ఇన్ ద ప్రోటీన్ ప్రొడక్షన్. ఓకే, SCR ఏంటి? ఇట్ ఈస్ ద ఫ్యాట్ ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ ఫ్యాట్ ప్రొడక్షన్ జరుగుతుంది, అందుకే SER ఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ని ఫ్యాట్ ఫ్యాక్టరీ కూడా అంటారు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. RER అండ్ SER మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో వన్ ఈస్ ప్రోటీన్ ఫ్యాక్టరీ, rough endoplasmic reticulum, one is fat factory which is a smooth endoplasmic reticulum. Right,
సో అదర్ ఫంక్షన్స్ ఏంటి ఎండోప్లాస్మిక్ రెటికులం ది అదర్ ఫంక్షన్ ఏంటి ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ద మెటీరియల్స్ ఫ్రమ్ న్యూక్లియస్ టు అదర్ పార్ట్స్ న్యూక్లియస్ నుంచి అదర్ పార్ట్స్ కి మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ న్యూక్లియస్ సో ఈ న్యూక్లియస్ చుట్టూ మనకు ఉండేది ఏంటి ఎండోప్లాస్మిక్ రెటికులం సో ఫ్రమ్ న్యూక్లియస్ టు అదర్ పార్ట్స్ substances ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది త్రూ ద ఎండోప్లాస్మిక్ రెటికులం దట్ ఈస్ వన్ ఫంక్షన్ నెక్స్ట్ when many biochemical reactions takes place on the surface of endoplasmic reticulum మనకు ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది దాని సర్ఫేస్ మీద ఎండోప్లాస్మిక్ సర్ఫేస్ మీద చాలా బయోకెమికల్ రియాక్షన్స్ అనేది జరగడం మనకు కనిపిస్తుంది ఓకే సో బయోకెమికల్ రియాక్షన్స్ ఇంకొకటి ఏంటి ఫంక్షన్ ద ఎస్ఈఆర్ ఆఫ్ లివర్ లోపల మనకు ఏదైతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది దట్ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫైయింగ్ ద పాయిజన్స్ అండ్ డ్రగ్స్ మనము కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటాము కదా మెడిసిన్స్ వేసుకుంటాము కదా సో ఆ టాబ్లెట్స్ ఆర్ డిఫరెంట్ రకరకాల డ్రగ్స్ కదా అవి సో అది మన బాడీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ డీటాక్సిఫై అవుతుంది లివర్ లో సో లివర్ లో ఎప్పుడైతే డీటాక్సిఫై అవుతుంది మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్ ఆర్ బై మిస్టేక్ ఏదైనా పాయిజన్ తక్కువ మాత్రలో పాయిజన్ మన బాడీకి ఎంటర్ అయింది అనుకోండి సో అది డీటాక్సిఫై అయిపోతుంది ఓకే స్మాల్ స్కేల్లో ఎక్కడ లివర్ లో దేని ద్వారా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం హెల్ప్ తో సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం పాయిజన్స్ ఆర్ డ్రగ్స్ ఆర్ టాబ్లెట్స్ మెడిసిన్స్ ఎనీథింగ్ క్యాన్ బి డీటాక్సిఫైడ్ ఓకే చలో నెక్స్ట్ ఆర్గనెల్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఆర్గనెల్ మన సెల్స్ లో ఉండేది గాల్గి అపారటస్ సో క్యామిలియో గాల్గి అనేది సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ దిస్ అతని పేరు మీద గాల్గి అపారటస్ ఆర్ గాల్గి కాంప్లెక్స్ అనేది పేరు ఇవ్వడం జరిగింది సో గాల్గి అపారటస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్లాట్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ ఓకే గాల్గి అపారటస్ లో ఫ్లాట్ ఇంకా బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ చూడండి ఇట్లా ఫ్లాట్ 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 స్ట్రక్చర్ ఇంకా బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ విల్ బి దేర్ సో ఈ గాల్గి అపారటస్ లో మనకు వెసికల్స్ ఉంటాయి ఇవి ఏంటంటే వెసికల్స్ సో ఈ వెసికల్స్ ఫ్లాట్ గా ఉంటుంది చూడడానికి ఇలానే ఉంటుంది బ్యాగ్ లైక్ అండ్ ఫ్లాట్ స్ట్రక్చర్ ఓకే అయితే గాల్గిని పోస్ట్ మ్యాన్ ఆఫ్ ద సెల్ కూడా అంటారు పోస్ట్ మ్యాన్ పని ఏంటి ఈ మధ్య పోస్ట్ మ్యాన్ అంతా యాక్టివ్ లేరు మనకు అమెజాన్ అండ్ కొరియర్ సర్వీస్ యాక్టివ్ గా అయింది కదా సో అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారు ఒక ప్రోడక్ట్ ని స్టోర్ చేసి దాన్ని మంచిగా మోడిఫై చేసి మళ్ళీ దాన్ని సూపర్ గా ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేస్తారు సేమ్ ఫంక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్ బై గాల్గి అపారటస్ అందుకే దీన్ని పోస్ట్ మ్యాన్ ఆఫ్ ద సెల్ కూడా అంటారు ఓకే అయితే ఏంటి ఇది చేస్తుంది ఏంటి కొన్ని సబ్స్టెన్స్ ని ఇది స్టోర్ చేసిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేస్తుంది మోడిఫై చేస్తుంది అండ్ దెన్ డిస్పాచ్ చేస్తుంది ఎక్కడికి డిస్పాచ్ చేయడం ఇంకొక పార్ట్ కి సెల్ లోపల ఇంకొక పార్ట్ కి ఆ సబ్స్టెన్స్ ని పంపించడం ఓకే సో గాల్గి అపారటస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫ్యాక్టరీలో బ్రెడ్ తయారైతుంది మ్యానుఫ్యాక్చరింగ్ మషిన్ ద్వారా బ్రెడ్ తయారైతుంది సో మన ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏదైతే ఉంది ఆ ఎండోప్లాస్మిక్ రెటికులం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మషిన్ లాగా పనిచేస్తుంది అంటే అక్కడ సపోజ్ బ్రెడ్ తయారైంది ఎక్కడ ఈఆర్ లో అయితే బ్రెడ్ ని అలానే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు అలానే పంపిస్తారా షాప్ కి కాదు కదా అది మంచిగా ప్యాకింగ్ చేసి దానికి స్టిక్కర్ పెట్టి ఓకే దాన్ని మంచిగా స్టోర్ చేసి మనకు అమ్ముతారు కదా సో సేమ్ ఈ బ్రెడ్ ప్యాకింగ్ కోసం ఎక్కడ వెళ్తుంది సో ప్యాకింగ్ కోసం ఇట్ ఈస్ గోయింగ్ టు ద గాల్గి ఓకే సో గాల్గి అపారటస్ కి అక్కడ ప్యాకింగ్ అవుతుంది అనమాట అర్థమైందా ఓకే సో ఎండోప్లాస్మిక్ రెటికులం మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోటీన్ అసలు మనం దేని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము ప్రోటీన్స్ సో ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రోటీన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ ద ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎండోప్లాస్మిక్ రెటికులం లో ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అండ్ గాల్గి అపారటస్ లో స్టోరేజ్ మోడిఫికేషన్ దెన్ డిస్పాచింగ్ ఇవన్నీ జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఈఆర్ లో మ్యానుఫ్యాక్చర్ అయిందా తయారైందా అది మళ్ళీ గాల్గీకి పంపించడం గాల్గి దాన్ని మంచిగా మోడిఫై చేసి ప్యాక్ చేసి డిస్పాచ్ చేయడం ఎక్కడికి డిస్పాచ్ చేయడం ప్రోటీన్స్ కదా సెల్ మెంబ్రెయిన్ దగ్గరికి ఎందుకంటే సెల్ మెంబ్రెయిన్ గుర్తుందా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ సో ఆ ప్రోటీన్ సెల్ మెంబ్రెయిన్ కి ప్రోటీన్స్ ఎక్కడి నుంచి దొరుకుతుంది
ఈఆర్ నుంచి గాల్గి నుంచి సెల్ మెంబ్రేన్. ఓకే, సింపుల్, రైట్. సో హీ వాజ్ ద పర్సన్ హూ డిస్కవర్డ్ గాల్గి అపారటస్. గాల్గి అపారటస్ ని డిస్కవర్ చేసే పర్సన్, సైంటిస్ట్ ఎవరు? క్యామిలో గాల్గి. ఎవరినానా? క్యామిలో గాల్గి. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్గనల్ విచ్ ఇస్ ద లైజోజోమ్. లైజోజోమ్ ని పాపం సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ కూడా అంటారు. ఎందుకు సూసైడల్ బ్యాగ్? పాపం ఇది మంచి పని చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మేడ్ బై ద గాల్గి అపారటస్ ఓన్లీ. సో దాని లోపల, లైజోజోమ్ లోపల ఫ్లూయిడ్స్ ఉంటాయి. దిస్ ఫ్లూయిడ్ హ్యాస్ డైజెస్టివ్ ఎంజైమ్. ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉంది కదా లైజోజోమ్ లోపల, దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటది. అయితే డైజెస్టివ్ ఎంజైమ్స్ చేసేది ఏంటి? డైజెస్టివ్ ఎంజైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెల్ ఉందా, ఈ సెల్ లో ఇది లైజోజోమ్. ఓకే, విచ్ హ్యాస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఏదో ఒక సెల్ ఇక్కడ బ్రేక్ అయింది ఆర్ డ్యామేజ్ అయింది. సో డ్యామేజ్ అయింది కాబట్టి దాని రిపేర్ ఆర్ హీలింగ్ అనేది చేసుకోవాలి కదా, మనం దాన్ని హీల్ చేయాలి. ఓకే, ఆ డ్యామేజ్డ్ సెల్స్ ని రిపేర్ చేయాలి ఆర్ క్లీన్ చేయాలి. ఓకే, డ్యామేజ్ అయిపోయింది, సెల్ నుంచి మనం ఝాడు ఇట్లా చీపురుతో ఇట్లా తీసేయాలి కదా మనము, ఊడవడం. ఓకే, సో అది ఆ పని ఎవరు చేస్తుంది అంటే ఈ లైజోజోమ్. లైజోజోమ్ పాపం ఏం చేస్తుంది? ఈ డ్యామేజ్డ్ సెల్ ని హైడ్రోలైజ్ చేస్తుంది, డైజెస్ట్ చేస్తుంది. ఓకే, అంటే దాన్ని క్లీన్ చేస్తుంది. ఒక సెల్ ఒక పార్ట్ డ్యామేజ్ అయింది అంటే అది రిమూవల్ అనేది జరగాలి కదా, సో ఆ రిమూవల్ పని లైజోజోమ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమైతే తెలుసా, అదే డైజెస్టివ్ ఎంజైమ్ తో అది డ్యామేజ్డ్ సెల్ ని క్లీన్ చేసినప్పుడు అది కూడా డైజెస్ట్ అయిపోతుంది. అంటే సూసైడల్ బ్యాగ్, అందుకే పేరు, పాపం కదా. ఓకే, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్లీన్ దిస్, కానీ దాని ఓన్ డైజెస్టివ్ ఎంజైమ్ తో అది కూడా చచ్చిపోతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కిల్డ్. సో అందుకే సూసైడల్ బ్యాగ్స్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఓకే, అండ్ వేస్ట్ మెటీరియల్, మన సెల్స్ లో ఎట్లాంటి వేస్ట్ మెటీరియల్స్ ఉన్నా, బ్యాక్టీరియా, వైరస్, డ్యామేజ్డ్ సెల్ ఆర్ ఫుడ్ పార్టికల్, అవన్నీ క్లీన్ చేయడంలో ఈ వేస్ట్ మెటీరియల్ ని లైజోజోమ్ యాక్చువల్లీ రిమూవ్ చేస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రిమూవల్ చేసినప్పుడు అది కూడా పోతుంది. ఓకే, సో లైజోజోమ్ యాక్ట్ లైక్ అ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ సెల్ లోపల వేస్ట్ ని తీసేస్తుంది కాబట్టి సెల్ డిస్పోజల్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది లైజోజోమ్. ఓకే, నౌ వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ 3 సెల్ ఆర్గనల్స్, పార్ట్ 2. 2 పార్ట్స్ లో చెప్పాను కదా. పార్ట్ 2 లో వి విల్ డిస్కస్ అబౌట్ మైటోకాండ్రియా, ఓకే, ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా అండ్ వాక్యూల్స్. ఓకే, మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఏంటి? ఇట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. అంటే ఇక్కడ పవర్ ప్రొడక్షన్ అవుతుంది, అంటే ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది. ఏటీపీ ఫామ్ లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అదే ఏటీపీ ఫామ్ లో మైటోకాండ్రియా లోపల ఎనర్జీ సేవ్ కూడా అవుతుంది. సో దిస్ ఇస్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో outer membrane, 2 membranes will be there. This is the outer membrane and the inner membrane is folded. Can you see the inner membrane? That is folded. So folded inner membrane ni cristae antaru. What it is called as? Cristae. Okay, so mitochondria has 2 membrane. Outer membrane plain gaane untundi, లోపల membrane ఏదైతే ఉంది అది folded గా ఉంది. So inside this membrane will be folded and folded inner membrane is called as cristae. Important question. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మైటోకాండ్రియా లోపల యూ కెన్ సీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. డిఎన్ఏ ఎక్కడ ఉండాలి మనకు? సెల్ లోపల. ఓకే, సెల్ లోపల న్యూక్లియస్, న్యూక్లియస్ లోపల డిఎన్ఏ. కానీ మైటోకాండ్రియా సెల్ కాదు కదా, మైటోకాండ్రియా ఒక సెల్ ఆర్గనల్ మాత్రమే. కానీ ఆ సెల్ ఆర్గనల్ లోపల కూడా ఓన్ డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. ఓకే, సో మైటోకాండ్రియా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. That is one exception. Okay, next cell organelle enti? Plastids, but it is found only in plants. It is not in animals. Plastids are not present in animals. Plastids are present only in plant cells matrame. So plastids manaku 3 types untai. Okay, one is chromoplast, one is leucoplast, inkokati chloroplast. Plastid ante it gives color. Okay, క్రోమోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అంటే ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి కదా, పింక్ కలర్, yellow కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్. ఓకే, రకరకాల కలర్స్ తో మనకు ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, సో అది దాంట్లో ఏముంటుంది?
క్రోమోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ ఎక్కడ? ఇప్పుడు రూట్స్ దగ్గర. ప్లాంట్ లో రూట్స్ ఎట్లా ఉంటుంది? వైట్ కలర్ గా. ఓకే, ఆర్ ఏదైనా స్టోరేజ్ ఆర్గన్ వైట్ కలర్ గా ఉంటుంది. సో అది ల్యూకోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఏంటి? క్లోరోప్లాస్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్. క్లోరోప్లాస్ట్ ఇస్ గివింగ్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ టు ద లీవ్స్. ఇప్పుడు ప్లాంట్స్ లో లీవ్స్ గ్రీన్ కలర్ ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. గాట్ ఇట్? అండ్ ప్లాస్టిడ్స్ అయిపోయింది. నెక్స్ట్ వాక్యూల్స్. వాక్యూల్స్ స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, సాలిడ్ ఆర్ లిక్విడ్ మెటీరియల్. ఓకే, సో ప్లాంట్ సెల్స్ లో వాక్యూల్స్ చాలా పెద్దగా ఉంటది. ఓకే, సో వెరీ బిగ్. ప్లాంట్ సెల్ ని అలా కూడా మనము డిస్టింగ్విష్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్లాంట్ సెల్ అనేది జస్ట్ దాన్ని వాక్యూల్ ని చూసి. ఒకవేళ చాలా పెద్ద వాక్యూల్ ఉంది అంటే, నేను డయాగ్రామ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో పెద్ద వాక్యూల్ అంటే అది ప్లాంట్ సెల్, చిన్న చిన్న వాక్యూల్స్ అంటే అది యానిమల్ సెల్. సో వాక్యూల్స్ ప్లాంట్స్ లో ఉంటుంది. ఫంక్షన్ ఏంటి వాక్యూల్ ది? ఫిల్డ్ విత్ సెల్ సాప్. ఇట్ స్టోర్స్ షుగర్, అమినో యాసిడ్, ఆర్గానిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్స్. It is also providing turgidity and rigidity to the plant cell. Okay, vacuoles చేసేది ఏంటి? ఈ ఫంక్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఇస్ స్పెసిఫిక్ టు ప్లాంట్ సెల్. అంటే యానిమల్ సెల్స్ లో ఉంటది కానీ చిన్న చిన్న, అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ అబ్సెంట్ ఆల్సో. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ మధ్యలో డిఫరెన్స్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ ఆఫ్ ది ఎగ్జామినర్. ఎగ్జామ్ లో రిపీట్ అయ్యే ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అన్నమాట. అది ఏంటంటే ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ లో డిఫరెన్స్ ఏంటి? సో ప్లాంట్ సెల్ లో సెల్ వాల్ ప్రెసెంటా? ఎస్, సెల్ వాల్ ఇస్ ప్రెసెంట్. యానిమల్ లో నో, సెల్ వాల్ లేదు. యానిమల్ సెల్ లో ఏముంటది? ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే. కానీ ఇక్కడ ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్ ప్లస్ సెల్ వాల్, బోత్ విల్ బి ప్రెసెంట్. ఓకే, క్లోరోప్లాస్ట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ సెల్, క్లోరోప్లాస్ట్ ఇస్ అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. దెన్ వాక్యూల్ ఎలా ఉంటుంది ప్లాంట్ సెల్ లో? ప్లాంట్ సెల్ వాక్యూల్ విల్ బి లార్జ్ సెంట్రల్ వాక్యూల్. సెంటర్ లో ఒక పెద్ద వాక్యూల్ ఉంటుంది, అది ప్లాంట్ సెల్ లో. యానిమల్ సెల్ లో ఇట్ ఈస్ అబ్సెంట్. వాక్యూల్ అబ్సెంట్ లేకపోతే స్మాల్. దెన్ షేప్. హౌ ఇస్ ద షేప్ ఆఫ్ ప్లాంట్ సెల్? ప్లాంట్ సెల్ ఇస్ యూజువల్లీ రెక్టాంగులర్ అండ్ యానిమల్ సెల్ ఇస్ యూజువల్లీ రౌండ్ ఆర్ ఇర్రెగ్యులర్. ఓకే, నెక్స్ట్ సెంట్రియోల్స్ అనేది ఒక సెల్ ఆర్గనల్ ఉంటది. ఆ సెంట్రియోల్ అనేది ప్లాంట్ సెల్ లో కంప్లీట్లీ అబ్సెంట్, బట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద యానిమల్ సెల్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఇది. డిఫరెన్స్ బిట్వీన్ లో ఖచ్చితంగా ఇది అడుగుతారు. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్. నౌ యు సీ, ఐ హావ్ డ్రాన్ దిస్ ఫర్ యూ. మీకోసమే డ్రా చేశాను. ఈ డయాగ్రామ్ చూడగానే ఇది ఏ సెల్ అనేది మనము వెంటనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎలా? సి, సెంటర్ లో దేర్ ఈస్ అ లార్జ్ స్పేస్. ఈ స్పేస్ ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ ద వాక్యూల్ అన్నమాట. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద వాక్యూల్. ప్లాంట్ లో వాక్యూల్ విల్ బి వెరీ లార్జ్. 90% ఆఫ్ ద ప్లాంట్ సెల్ విల్ బి ఆక్యుపైడ్ విత్ దిస్ వాక్యూల్. కానీ యానిమల్ సెల్ లో చూడండి, యానిమల్ సెల్ లో వాక్యూల్స్ ఎక్కడ ఉన్నాయి మనకు? ఇవి. సో చిన్న చిన్న వాక్యూల్స్, జస్ట్ వెరీ స్మాల్ వాక్యూల్స్. ఓకే, యానిమల్ సెల్ లో. అండ్ యానిమల్ సెల్ రౌండ్ గా, కొంచెం రౌండ్ గా ఉంది, ఇర్రెగ్యులర్ గా ఉంది. కానీ ప్లాంట్ సెల్ చూడండి రెక్టాంగులర్ ఇన్ షేప్. ఇది కొంచెం రెక్టాంగులర్ గా ఉంది. ఇంకొకటి ఏంటి? దీంట్లో సెల్ వాల్ విల్ బి ప్రెసెంట్. ఇప్పుడు చూస్తున్నారా? సో ఈ బ్లూ కలర్ లైన్ అనేది ప్లాస్మా మెంబ్రేన్. దాని తర్వాత ఒక పర్పుల్ కలర్ లైన్ కనిపిస్తుందా? అది సెల్ వాల్ అన్నమాట. కానీ యానిమల్ సెల్ లో ఉందా? యానిమల్ సెల్ లో సెల్ వాల్ లేదు. ఇట్ హ్యాస్ ప్లాస్మా మెంబ్రేన్, దట్స్ ఆల్, ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఇంకొకటి ఏంటి? ప్లాంట్స్ దాంట్లో క్లోరోప్లాస్ట్ విల్ బి ప్రెసెంట్, గ్రీన్ కలర్ పిగ్మెంట్ కంటైనింగ్ సెల్ ఆర్గనల్ క్లోరోప్లాస్ట్. ఇక్కడే ఫోటోసింథసిస్ జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ యానిమల్ సెల్. ఓకే, ఇంకొకటి ప్లాస్టిడ్స్ ఆల్సో విల్ బి ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్. యానిమల్ సెల్స్ లో ప్లాస్టిడ్స్ విల్ నాట్ బి దేర్. ఓకే, బట్ సెంట్రియోల్స్, ఇక్కడ సెంట్రియోల్స్ మిస్సింగ్ ఉంది లేబులింగ్ లో. సో సెంట్రియోల్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ యానిమల్ సెల్. ప్లాంట్ సెల్ లో సెంట్రియోల్స్ ఆర్ అబ్సెంట్. ఓకే, so this PDF I will be providing, you can just go through this. So here vacuoles will be there in animal cell, plant cell lo vacuoles will not be there. Okay, see, you can see the endoplasmic reticulum here. ikkada chinna chinna dots unnai kada, ee chinna chinna dots unnai kabatti ivi rough endoplasmic reticulum. ikkada chudandi, deen meeda ledhu kada ribosomes, anduke adi smooth endoplasmic reticulum.
ఇవేమో గోల్గి అపారటస్ చూడండి. ఓకే, సో ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి ప్రోటీన్ తయారయ్యి, ఓకే, ఎక్కడ వస్తుంది, ప్రోటీన్ ఏమో తయారై గోల్గి అపారటస్ కి వస్తుంది. మళ్ళీ గోల్గి అపారటస్ నుంచి ఇట్ విల్ గో టు ద సెల్ మెంబ్రేన్. ఓకే, గాట్ ఇట్. సో మన ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, క్యాంటీన్ ఉంటుంది, ఒక సిఇఓ ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ అన్నమాట. సో ఒక ఫ్యాక్టరీలో సిఇఓ ఆఫీస్ ఆర్ మేనేజర్ ఆఫీస్, అది న్యూక్లియస్ అన్నమాట, బ్రెయిన్ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్ ద సెల్. పవర్ ప్లాంట్, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఖచ్చితంగా ఒక పవర్ సోర్స్ ఉంటుంది, పవర్ ప్లాంట్ ఉంటుంది, అదే మన మైటోకాండ్రియా అన్నమాట. మైటోకాండ్రియా ఒక పవర్ ప్లాంట్ లాగా పనిచేస్తుంది. అసెంబ్లీ లైన్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది కదా, సో ఆ ప్రొడక్షన్ హౌస్ అనేది ఎండోప్లాస్మిక్ రెటికులం. బికాస్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో మనకు ప్రోటీన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, మెనీ థింగ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే, కిచెన్ ఆర్ క్యాంటీన్ ఏది, క్లోరోప్లాస్ట్. ఎందుకంటే క్లోరోప్లాస్ట్ లో ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి. కిచెన్, ఒక ఫ్యాక్టరీ ఉందా, ఫ్యాక్టరీలో ఒక క్యాంటీన్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మన సెల్ లోపల కూడా ఒక కిచెన్ ఉంటుంది, అది క్లోరోప్లాస్ట్. ఫినిషింగ్ ఆర్ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ అఫ్ కోర్స్ గోల్గి. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెసికల్స్. ఓకే, సెక్యూరిటీ, ఎవ్రీ ఫ్యాక్టరీలో దేర్ విల్ బి వన్ సెక్యూరిటీ పర్సన్. సో ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ యాక్టింగ్ లైక్ ద సెక్యూరిటీ పర్సన్. అంటే అది సెల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అది ఒక సెక్యూరిటీ పర్సన్. దెన్ స్టోర్ హౌస్ ఇస్ ద వ్యాక్యూల్. హౌస్ కీపింగ్, హౌస్ కీపింగ్ అంటే ఎవరైతే క్లీన్ చేస్తారు, ఓకే, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ప్లాంట్ లో కూడా లైసోజోమ్ క్లీన్ చేస్తుంది, కానీ పాపం అది కూడా చచ్చిపోతుంది, అందుకే సూసైడల్ బ్యాగ్ అంటారు. అది క్లీన్ చేస్తుంది, క్లీన్ చేస్తూ ఏమైతుంది అంటే దాని ఓన్ ఎంజైమ్స్ తో అది కూడా ఇట్ ఈస్ గెటింగ్ కిల్డ్ అన్నమాట. ఓకే, హైడ్రోలైజ్ అయిపోతుంది అది కూడా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్. సో క్విక్లీ మనం ఒక సమ్మరీ చూద్దాం ఈ చాప్టర్ ది. వన్ షాట్ లో మనకు 1 hour లో అయిపోయింది. మీరు కావాలంటే స్పీడ్ పెంచి కూడా ఫాస్ట్ గా చూడొచ్చు రివిజన్ కోసం. సో సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ of life and it was named by Robert Hooke. Who was the scientist who discovered cell? Robert Hooke. Cell theory was given by Schleiden and Schwann and it was modified by Rudolf Virchow. Rudolf Virchow em chepparante pre-existing cells nunchi existing cells are arising. Every cell has plasma membrane, cytoplasm and nucleus. 3 major parts. Any cell lo 3 major parts entante cytoplasm, plasma membrane and nucleus. Okay, plasma membrane is selectively permeable. Okay, it will not allow everything to pass. And plasma membrane lo substances ela pass aitundi, either by osmosis or by diffusion. Okay, cell wall lo it is made up of cellulose and it is giving support and rigidity, strength to the plant. Prokaryotes and eukaryotes lo main difference entante prokaryotes will not have a true nucleus. Prokaryotes and eukaryotes madhyalo difference, important question. Animals and plant cell madhyalo difference, adi kuda important question. Mitochondria powerhouse of cell. Chloroplast lopala jarigedi photosynthesis. Mitochondria plastids have their own DNA. This is very 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 important point. Mitochondria inka plastids lopala they have their own DNA annamata. అంటే డిఎన్ఏ ఎక్కడ ఉండాలి, ఒక సెల్ లోపల. కానీ ఇవి సెల్ ఆర్గనల్స్ కదా, మైటోకాండ్రియా ఇంకా ప్లాస్టిడ్స్ ఇవి సెల్ ఆర్గనల్స్, కానీ దాని లోపల కూడా డిఎన్ఏ ఉంటుంది. దిస్ ఇస్ ద ఎక్సెప్షన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆల్ రైట్. సో దిస్ ఇస్ వన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ విజయం బ్యాచ్. మీరు 9th క్లాస్ లో ఉన్నారు, 9th వాళ్ళే చూస్తున్నారు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నో ఎనీ 10th క్లాస్ స్టూడెంట్ యూ కెన్ టెల్ దెమ్ దట్ మన ఛానల్లో విజయం బ్యాచ్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ విజయం బ్యాచ్ ప్రైస్ వాస్ 2599 బట్ నౌ ఇట్ ఈస్ డ్రాప్డ్ టు 2199. Okay, it is dropped to 2199. The offer period is extended. This is a 1-year course. And mana channel Vedantu Telugu 8910 is now available on WhatsApp, Telegram, Instagram and Snapchat. You can join these like mana channel ni ikkada kuda join avvachu. All the links are available in the description. You can click and join. Happy learning. Manchiga cell నేర్చుకోండి. Cell chapter లో important questions ఏమేమి ఉంటాయి దాని మీద కూడా ఒక 1 shot నేను రికార్డెడ్ గా చేస్తాను. లైవ్ లో కూడా క్లాసెస్ ఉంటాయి, సో దట్ యూ కెన్ ఇంటరాక్ట్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్. ఓకే, సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై అండ్ టేక్ కేర్. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. బై.